హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ తెలుగింటి అమ్మాయిని. ఈ వీడియో వచ్చేసి డిసెంబర్ 31 రోజు నైట్ నుంచి జనవరి 1 మార్నింగ్ వరకు తీసిన వీడియో అండి. కొంచెం ర్యాండమ్‌గానే తీసేసానులేండి. కొంచెం పనులు చేసుకుంటూ హడావిడిగా ఉంటాం కదండీ! అలానే మా వారు చికెన్ తీసుకొచ్చారండి. నైటే చికెన్ ఫ్రై, అలానే ఒక పక్క చికెన్ పులుసు అని చెప్పేసి చేసేస్తున్నాను. నేను గారెలకు కూడా పప్పు పోసానులేండి. జనవరి 1 రోజు పిల్లలకి స్కూల్ ఉంది కదా! గారెలు చేద్దాము. అలానే చికెన్ పులుసు కూడా పెడుతున్నా కదా! మార్నింగ్‌కి ఇంకా చికెను, గారెలు వేసేసుకొని తింటారని చెప్పేసి, టైం ఉంటే సగ్గుబియ్యం చేద్దాంలే అనుకుంటున్నానండి. స్వీట్ చేయాలి కదా! ఇంకా నేను చికెన్ చేస్తూ ఉన్నాను. నైట్ ఎందుకు తీసుకొచ్చారంటే చికెను, మనం మేలుకుతూనే ఉంటాం కదండీ! కొంచెం ఎట్లైనా ముగ్గులు వేసుకుంటూ ఇదంతా హడావిడిగానే ఉంటాం కదా! అలా అని చెప్పేసి ఇంగా పిల్లలకి మళ్ళీ స్కూల్ ఉంది కదండీ మార్నింగే. ఇంగ చేసి ఉంచితే ఏం కాదు కదా అని చెప్పేసి నేను చికెన్ తీసుకురామంటే తీసుకొచ్చారు. అందుకే నేను నైటే చికెన్ ఫ్రై అయినా, చికెన్ పులుసు అయినా చేసేసిన. అలానే ఒక పక్క ఇంకా గార్లిక్ కూడా గ్రైండ్ చేసుకుంటున్నానండి. గారెలకు కూడా గ్రైండ్ చేసుకున్నాను. ఇక్కడ నేను కొంచెం సీరియస్‌గా ఉన్నానండి. ఎందుకంటే నేను ఉల్లిపాయలు, టమాటాలు కత్తిపీటతో కట్ చేసి కత్తిపీట అక్కడే ఉంచేసానండి. తర్వాత తీద్దాంలే అని చెప్పేసి మా పాప అది చూసుకోకోకుండా కత్తిపీట దగ్గరకొస్తుంది. కాలెక్కడ ఏస్తదా కత్తిపీట మీద అని చెప్పేసి నేను కొంచెం అక్కడ చూసుకో అని చెప్పేసి అంటున్నా. అందుకే కొంచెం సీరియస్‌గా ఉన్నానులెండి అంతే అండి. చూడండి నేను గారెలకి ఎప్పుడైనా సరే ఇలానే గ్రైండ్ చేస్తానండి. ఫస్ట్ గారెల పిండి వేసేసుకున్న తర్వాతనే ఎవరైనా అంతేనేమోలండి. పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకుని ఇంకా పిండిలో కలిపేసేసుకుంటానులేండి. అలా అయితేనే కొంచెం గారెలు అనేది మసాలా గారెలు ఎలా ఉంటాయో అలా ఉంటుందండి. ఎప్పుడైనా గారెలు చేస్తే ఈ ప్రాసెస్‌లో ఇలా చేయండి. గారెలు కూడా చాలా టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఇంక నేను ఇదంతా మసాలా అంతా పిండికి పట్టేసేసేలాగా కలిపేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటానులేండి. కొంచెం ఇవన్నీ ఇప్పుడు చేసుకుంటేనే పిల్లలకి మార్నింగే స్కూల్‌కెళ్ళేటప్పుడు టయానికి వాళ్ళకి టిఫిన్ వేసి ఇవ్వచ్చు కదా అన్న ప్లాన్‌తో నేను ఇవన్నీ నైటే చేసేస్తున్నానులేండి. నేను ఈ పని చేసేలోపు మా పాప కొంచెం బయటికెళ్ళి ఒక రౌండ్ వేసొచ్చింది. అంటే అందరూ ముగ్గులు వేస్తారు కదండీ! ఎవరు వేస్తున్నారా, ఇంగ ఎవరు వేయట్లేదని చెప్పేసి అలా ఒక రౌండ్ వేసొస్తారులేండి పిల్లలందరూ కలిసి. వచ్చేసి ఇంక మమ్మీ అందరూ ముగ్గేయటం స్టార్ట్ చేశారు. ఇంక నువ్వెప్పుడేస్తావు? లేట్ అయిపోతుంది. అందరూ వేస్తున్నారు. ఏద్దాంలే ఏముంది ఇంక వంట చేసుకొని తిన్న తర్వాత ముగ్గు నిదానంగా అయినా వేసుకోవచ్చు కదా అని చెప్తున్నా. ఇంక ఇక్కడ చికెన్ ఫ్రై చూసింది కదా మమ్మీ నాకు ఇంక ఆకలేస్తుంది అంటా ఉంది. పిల్లలకైతే పెట్టిచ్చేస్తానులేండి. మా పాప ఒక్కటే తింటుంది. మా బాబు అయితే వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఇంక బయట తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళు పార్టీ చేసుకోవాలని చెప్పేసి ప్లాన్ వేసేసుకున్నాళ్ళండి. ఇంగ మనిషికి 200 లెక్క మమ్మీ ఒక 200 ఇవ్వ మమ్మీ మా ఫ్రెండ్స్ మేము కలిసి బిర్యానీ తెచ్చుకుంటాం ఇంకా పార్టీ చేసుకుంటాం అంటే సర్లే అని చెప్పేసి ఇచ్చేటప్పుడు నేను జోక్‌గా అన్నా కదా! అరే నువ్వు ఒక్కడివే తెచ్చుకుంటే ఎట్లారా చెల్లికి కూడా బిర్యానీ తీసుకురా 200 అంటే చెల్లికి కూడా పెట్టు బిర్యానీ అన్నా. వాళ్ళ చెల్లి కోసం అని చెప్పేసి ప్లెయిన్ బిర్యానీ తీసుకొచ్చాడండి. ప్లెయిన్ ఎందుకు తీసుకొచ్చాడంటే నేను ఇంట్లో చికెన్ చేస్తున్నా కదా! చెల్లి వరకు అలా ప్లెయిన్ బిర్యానీ తీసుకురారా మీకైతే ఇంకా బిర్యానీ తెచ్చుకోండిరా అని చెప్పేసాను. తీసుకొచ్చారండి చూడండి. ఈ ప్లెయిన్ బిర్యానీ ఓపెన్ చేసి మా పాపకు పెట్టిచ్చేసాను. తను తింటా ఉంది. వాళ్ళు పార్సెల్ అలానే ఉంచితే బాగోదులే అని చెప్పేసి నేను ఒక బాక్స్‌లోకి అయితే వేసేద్దామని చెప్పేసి అసలుకి ఏమేమి తీసుకొచ్చారా అని చూస్తూ ఉన్నానులేండి. ఇవైతే ఒక బాక్స్‌లో వేసి ఉంచాననుకోండి, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు తింటారు కదా! అలానే కవర్‌లోనే ఉంచితే బిర్యానీ కాలుతా ఉందండి చూడండి. ఇక్కడ నేను పట్టుకొని చూస్తున్నా కదా! చాలా వేడిగా ఉంది. నాకు కవర్‌లో ఉంచాలనిపించలేదులెండి. అందుకే ఇంక బాక్స్‌లోకి అయితే వేసేసి వాళ్ళకి చెప్పాను. అరే ఒక బాక్స్‌లో వేసి ఉంచానురా ఇంగా మీరు కావాలంటే తీసుకెళ్ళిపోయి తినండి. అంటే ఇంగా వాళ్ళకి నచ్చిన కాడ పార్టీ చేసుకుంటాం. డాబా పైన లేతేనేమి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో అట్లా చేసుకుంటారు కదా అని చెప్పేసి నేను చెప్తే చూడండి చికెను, సూపు, ఇంకా మజ్జిగ కూడా ఇలా బాక్స్‌లోకి వేసి ఉంచేసాను. ఉల్లిపాయలు, ఈ నిమ్మకాయలు ఇవైతే అలానే ఉంచేసానులేండి. డిష్ గిన్నె నిండా ముగ్గురు కలిసి తెచ్చుకున్నారులేండి బిర్యానీ అయితే. నేను వాళ్ళ మటికి సపరేట్‌గా పెట్టేసేసాను. ఈ వీడియో వచ్చేసి జనవరి 1 రోజు వీడియో అండి.
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నేను అక్కడ వరకే తీసానులేండి. నైట్ అయితే ముగ్గు వేసాను కదండి. ముగ్గు చూడండి చూపిస్తున్నా ఎలా ఉందో ముగ్గు. ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి అండి నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కూడా. ఉదయాన్నే ఫస్ట్ టీ పెట్టేసాను. ఒక పక్క ఆయిల్ కూడా వేడి చేసుకుంటున్నానండి. గారెలు వేద్దామని చెప్పేసి. ఇంకా పిల్లలు లేసారు. పిల్లలు స్నానానికి వెళ్ళొచ్చే లోపు నేను గారెలు చేసేయచ్చు అని చెప్పేసి గారెలు అయితే వేస్తున్నానులేండి. గారెలు వేసేసుకుని చికెన్ వేసుకొని తింటారు. సేమియా చేద్దాము అనుకుంటున్నానండి. పిల్లలకి జలుబు చేసింది. మళ్ళీ అలానే వాళ్ళు కొంచెం తక్కువే అండి మా పిల్లలు సేమియా లాంటివి తినడం. వాళ్ళు కేక్ తెచ్చుకున్నారు కదండీ! నైట్ కట్ చేసిన కేకు. ఇంకా ఆ కేకే ఉంది. అదే తింటారు కదా! మళ్ళీ సేమియా చేసినా తినరులే అని చెప్పేసి నేను సేమియా అయితే ఏం చేయలేదు. ఓన్లీ గారెలు ఒకటి చేశాను. టీ కూడా అయిపోయింది. చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదండీ! నైట్ చేసిన చికెన్ పులుసు, చికెన్ ఫ్రై ఇవన్నీ కూడా ఉన్నాయి. పిల్లలకైతే చికెన్ పులుసు వేసేసి ఇంకా గారెలు ఇచ్చేసేసారంటే వాళ్ళు తినేస్తారులేండి. కొంచెం నేను మనకి వాట్సాప్లో హ్యాపీ న్యూ ఇయర్ అనేవి తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వాళ్ళు విషెస్ చెప్తారు కదా, నేను ఇంకా అవి చూసుకుంటూ వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉన్నాను. ఒక వాయ గారెలు అయితే కొంచెం అలా మాడినట్లా అయినాయి. మా పిల్లలకి వేయకుండా పక్కన పెడుతుంటే మమ్మీ అవి కూడా బాగుంటాయి మమ్మీ అంటే ఇక పిల్లలకైతే వేసి ఇచ్చేస్తున్నానులేండి. ఫోన్ చూసుకుంటే గ్యాస్ మీద ఏమున్నదో కూడా ఒకసారి దగ్గరే ఉండి కూడా కొన్ని కొన్ని మాడబెడతాం కదండి. నాకైతే అలవాటు ఉందండి. నేను చూసుకుంటూనే అది గారెలు కొంచెం మాడిపోయినాయండి అంతే. మా పిల్లలకైతే ముక్కలు వేస్తుంటే గారెల్లోనికి చికెన్ ముక్కలు తినలేం కదా మమ్మీ, మధ్యాహ్నం వచ్చినప్పుడు తింటాంలే, ఇప్పుడు ఓన్లీ పులుసే వేయి మమ్మీ అని చెప్తుంటే ఇంకా ముక్కలు వేసి మరీ తీసేస్తున్నాను. ఇంకా పిల్లలు టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళిపోయారులేండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ చేసుకున్న తర్వాతనే నేను మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేశానులేండి. మా వారు మా పాప బర్త్డే రోజు బోటీ అడిగితే బోటీ లేదని చెప్పేసేసి ఈరోజు తీసుకొచ్చాడండి. నేను అప్పటికి చికెన్ పులుసు ఉంది, చికెన్ ఫ్రై ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు ఇవన్నీ తినలేం కదా అంటే ఏం కాదులే అని చెప్పేసి ఇంకా బోటీ అయితే పట్టుకొచ్చేసారులేండి. నేను బోటీ ఉడకబెడుతున్నాను. మళ్ళీ అలానే ఒక పక్క మటన్ కూడా తీసుకొచ్చారులేండి. మటన్ అయితే నేను కొంచెం అలా ఫ్రై లాగా చేస్తున్నాను. అలా వేయించేసుకుంటే తర్వాత అయినా వండుకోవచ్చు కదండి. ఇప్పుడు చికెన్ ఉంది, ఇవన్నీ కూడా తినలేము కదా, అలా అని చెప్పేసి నేను మటన్ అయితే ఉప్పు పసుపు వేసేసి కొంచెం ఆవిటీలు అంటారు కదండి, అలా చేసుకుంటే ఒక 2 రోజులైనా ఉంటుందండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 రోజులైనా ఉంటుంది. అలానే పచ్చిదే పెట్టొద్దండి. ఎప్పుడైనా ఒక 2 రోజులు, ఒక 3 రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ఉప్పు పసుపు వేసేసి ఆవిటీలలాగా వండుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది. ఇక్కడ నేను చిన్న దాంట్లో పెట్టేసరికి పొంగుతుందండి బోటీ అనేది. ఇది మటన్ కూడా వాటర్ అని దగ్గర పడిపోయి కొంచెం ఫ్రై లాగా అయిపోయింది. దీన్ని డిష్ గిన్నెలో పెట్టేసుకుని చల్లారిన తర్వాత అంటే నైట్ పెడతానులేండి ఫ్రిడ్జ్లో, ఎంపటే ఏం పెట్టకూడదు కదా వేడి వస్తువులు. నైట్ పెడతానండి. సండే రోజైనా వండొచ్చు అనుకుంటున్నా. ఈ బోటీ క్లీన్ చేయాలంటే చాలా కష్టం అండి. తినేటప్పుడు బాగానే ఉంటుంది కదండి, ఇంకా క్లీన్ చేసేటప్పుడే ఉంటుందండి బోటీ కొవ్వు ఇదంతా ఉంటుంది కదా చూడండి. ఇదంతా క్లీన్ చేసుకోవాలంటే బోటీ చాలా కష్టం, ప్రాసెస్ చాలానే ఉంటుందండి. బోటీ క్లీన్ చేసే బదులు చేపలు చేయడం చాలా ఈజీ అండి. నేను అసలుకి నీ సువాసన వస్తుంది, నాకు ఇంకా చికాకు అనిపించేసిందండి ఆ స్మెల్ అయినా అదైనా. నేనే చేస్తాలే కానీ కొంచెం శారీ మీద ఉన్నాం కదా, అలా అని చెప్పేసి ఎక్కడ శారీకి అంటిద్దాం మళ్ళీ మరకలు అంటుతాయి, కొంచెం స్మెల్ వస్తుంది కదండి నీ సువాసన. కొంచెం జాగ్రత్తగా చేసి ఇంకా ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత బోటీ కూడా వేసేసుకుని ఉప్పు వేసేసి ఉడకబెట్టేస్తున్నానులేండి. ఇక్కడ పిల్లలు నైట్ కేక్ కట్ చేసుకున్నారు కదండి, ఆ కేక్ అయితే మా వాడు నైటే తీసుకొచ్చాడు. వాడు కేక్ కట్ చేసుకుని వాళ్ళు అంతా పార్టీ చేసుకుని వచ్చేసరికి 1:30 అయిపోయిందండి. అంటే ఇంటి దగ్గరేలండి, బయట రోడ్ మీద చేసుకుంటారు కదా,
నేను అప్పటిదాకా అయితే లేను, పడుకున్నానులేండి. విషయం చెప్పుకుని అందరూ వెంబటే వచ్చేసి నేను పడుకున్నా. ఇంకా నైట్ అయితే నేను కేక్ ఏం తినలేదు, మార్నింగే తినొచ్చులే అని చెప్పేసి. బోటి బాగా మగ్గిన తర్వాత నేను కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకున్నానులేండి. ఇదంతా ప్రాసెస్ అంతా నేనేం చూపియలేదులేండి. బోటి ఫ్రై కూడా అయిపోయింది. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలండి. చాలా బాగుండిద్దండి బోటి ఫ్రై మాత్రం. జనవరి 1 రోజు నేను చేసిన స్పెషల్ వంటలైతే ఇవేలండి. అలానే మరొక్కసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.